అక్క, ఈ లెక్క ఎలా చేయాలో చెప్పవా? ఏది ఆ లెక్క చదివి వినిపించు. ఒక మనిషి ఒక గోపురానికి 60 మీటర్ల దూరంలో నిలబడి గోపుర శిఖరాన్ని చూసినప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం ఏర్పడుతుంది. ఆ గోపురం ఎత్తు ఎంత? ఇలాంటి లెక్కలు నాన్నగారు బాగా చెప్తారు. నాన్నని అడుగు. నాన్న నాన్న, ఏంట్రా పిలిచావు? ఈ లెక్క ఎలా చేయాలో చెప్పవా? చెప్తా. ఈ లెక్క గురించి మీకు చెప్పే ముందు త్రికోణమితిలోని కొన్ని ప్రాథమిక భావనల గురించి మీకు చెప్పాలి. ఆ భావనలు మీరు బాగా అర్థం చేసుకుంటే ఆ సమస్యను మీరు సులభంగా సాధించవచ్చు. త్రికోణమితిలోని ఆ 2 ప్రాథమిక భావనలు ఏవంటే, మొదటిది ఊర్ధ్వకోణం. దీనిని ఆంగ్లంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అలాగే రెండవది నిమ్న కోణం. దీనిని ఆంగ్లంలో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటారు. ముందుగా మనం ఊర్ధ్వకోణం గురించి తెలుసుకుందాం. ఏదైనా చూడబడే వస్తువు పరిశీలకుడి కన్ను కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు పరిశీలకుని కన్నుగుండా గీచిన క్షితిజ సమాంతర రేఖకు పరిశీలకుని కంటిని వస్తువును కలిపే సరళ రేఖకు మధ్య ఉన్న కోణాన్ని ఊర్ధ్వకోణం అంటారు. ఉదాహరణకి నీవు ఓ కరెంటు స్తంభానికి కొద్ది దూరంలో నిలబడి ఆ కరెంటు స్తంభము కొనను చూస్తున్నావు అనుకో. అప్పుడు నీ కంటి గుండా గీచిన క్షితిజ సమాంతర రేఖకు నీ కంటికి కరెంటు స్తంభ కొనకు ఏర్పడిన రేఖకు మధ్యలో ఏర్పడిన కోణాన్ని ఊర్ధ్వకోణం అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఇంకా బాగా అర్థం కావాలంటే మనం ఈ పటాన్ని ఒకసారి చూద్దాం. ఈ పటంలో ఇది కరెంటు స్తంభం. నీవు ఇక్కడి నుంచి కరెంటు స్తంభం కొన భాగాన్ని చూస్తున్నావు. నీ కంటి గుండా కరెంటు స్తంభానికి గీయబడినటువంటి క్షితిజ సమాంతర రేఖ ఇది. ఇక్కడి నుండి నువ్వు కరెంటు స్తంభం కొనని చూస్తున్నావు కాబట్టి నీ కంటికి కరెంటు స్తంభానికి మధ్యలో గీయబడినటువంటి సరళ రేఖ, దీన్నే లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఈ 2 రేఖలకి మధ్యలో ఏర్పడిన కోణాన్ని ఊర్ధ్వకోణం అంటారు. అర్థమైందా? ఊర్ధ్వకోణం ఏర్పడే కొన్ని సందర్భాలు ఏమిటో చెప్పండి. చెట్టు చివరి భాగాన్ని చూసినప్పుడు ఊర్ధ్వకోణం ఏర్పడుతుంది. సెల్ టవర్ చివరి భాగాన్ని చూసినప్పుడు ఊర్ధ్వకోణం ఏర్పడుతుంది. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు నిమ్న కోణం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్లు చూడబడే వస్తువు ఏదైనా పరిశీలకుని కంటి కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు పరిశీలకుని కంటి గుండా గీచిన క్షితిజ సమాంతర రేఖకు పరిశీలకుని కంటిని వస్తువును కలిపే సరళ రేఖకు మధ్యనున్న కోణాన్ని నిమ్న కోణం అంటారు. ఉదాహరణకి ఒక బాలిక ఒక ఎత్తైన భవనం మీద నిలబడి కింద ఉన్న ఒక వస్తువుని చూస్తున్నాం అనుకో. అప్పుడు ఆ బాలిక కంటి గుండా గీచిన క్షితిజ సమాంతర రేఖకి ఆ బాలిక కంటికి ఆ వస్తువుకు మధ్య ఏర్పడిన ఊహారేఖకి మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని నిమ్న కోణం అంటారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నిమ్న కోణం ఏర్పడే కొన్ని సందర్భాలు ఏంటో. ఎత్తైన భవనంపై నుంచి కిందకి చూసినప్పుడు నిమ్న కోణం ఏర్పడుతుంది. చెట్టు పై నుంచి కిందికి చూసినప్పుడు నిమ్న కోణం ఏర్పడుతుంది. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మీరు అడిగిన లెక్కని మనం సాధిద్దాం, సరేనా? ఒక మనిషి ఒక గోపురానికి 60 మీటర్ల దూరంలో నిలబడి గోపుర శిఖరాన్ని చూసినప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం ఏర్పడుతుంది. ఆ గోపురం ఎత్తు ఎంత? ఇప్పుడు
సమస్యని పటం రూపంలో చూద్దాం. ఈ పటంలో బీసీని మనం గోపురం అనుకుందాం. ఏ పరిశీలక స్థానం అవుతుంది. ఇప్పుడు సమస్యలో ఇవ్వబడిన అంశాలు ఏమిటో చూద్దాం. గోపురము నుండి పరిశీలక స్థానానికి మధ్య గల దూరం ఇవ్వబడింది. ఇది 60 మీటర్లు. అలాగే పరిశీలక స్థానం నుండి గోపురాన్ని చూచినప్పుడు ఏర్పడిన కోణం 30 డిగ్రీలు అని ఇవ్వబడింది. ఇప్పుడు tan θ ఎదుటి భుజము బై ఆసన్న భుజము అని మనకి తెలుసు. ఇక్కడ θ విలువ 30 డిగ్రీలని మనకి ఇవ్వబడింది. అలాగే ఎదుటి భుజము బీసీ అని మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఆసన్న భుజము ఏబి అని కూడా గుర్తించవచ్చు. tan 30 బీసీ బై ఏబి అన్నమాట. బీసీ అనేది గోపురం ఎత్తు కావున దీనిని మనం హెచ్ అనుకుందాం. అదేవిధంగా ఏబి విలువ 60 మీటర్లు. ఇప్పుడు ఈ విలువలను ప్రతిక్షేపిస్తే tan 30 హెచ్ బై 60 అవుతుంది. కానీ tan 30 విలువ 1/√3 అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ విలువను ప్రతిక్షేపిస్తే 1/√3 హెచ్ బై 60 అవుతుంది. అడ్డగుణకారం చేయగా హెచ్ ఇంటూ √3 60 ఇంటూ 1. ఇప్పుడు హెచ్ 60/√3. ఇప్పుడు √3 చే గుణించి భాగించగా హెచ్ 60 ఇంటూ √3 బై √3 ఇంటూ √3. √3 ఇంటూ √3 3 అవుతుంది. హెచ్ 60 ఇంటూ √3 బై 3. ఇప్పుడు 3 60లో 20 సార్లు పోతుంది. అప్పుడు 3 1 3 20 అంటే హెచ్ 20 ఇంటూ √3. హెచ్ 20 ఇంటూ 1.732 మీటర్లు. హెచ్ 34.64 మీటర్లు. ఇది గోపురం ఎత్తు. అంటే గోపురం ఎత్తు 34.64 మీటర్లు అన్నమాట. ఊర్ధ్వకోణం ఉపయోగించి గోపురం ఎత్తుని ఎలా కనుగొనాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నిమ్న కోణమునకు సంబంధించిన సమస్య ఒకటి సాధిద్దాం. ఒక లైట్ హౌస్ స్తంభం ఎత్తు 150 మీటర్లు. స్తంభంపై నుండి నీటిపై ఉన్న నావను చూసినప్పుడు చేసే నిమ్న కోణం 45 డిగ్రీలు. అయితే లైట్ హౌస్ స్తంభం నుండి నావకు గల దూరం ఎంత? సమస్యని పటం రూపంలో చూపితే ఇలా ఉంటుంది. ఈ పటంలో ఏ బిని లైట్ హౌస్ స్తంభం ఎత్తు అనుకుందాం. ఇది 150 మీటర్లుగా ఇవ్వబడింది. ఇందులో సి అనేది నావ ఉండే స్థానం. ఈ నావని బి అనే స్థానం అంటే లైట్ హౌస్ స్తంభము పైభాగం నుండి చూస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ బి సి అనే త్రిభుజం ఏర్పడింది. ఏసికి సమాంతరంగా బి నుండి డి వరకు క్షితిజ సమాంతర రేఖ గీయబడింది. బి నుండి నావను చూసినప్పుడు ఏర్పడిన కోణము 45 డిగ్రీలు. బిడి మరియు ఏసీలు సమాంతర రేఖలు మరియు బిసి తిర్యగ్రేఖ కావున ఏకాంతర కోణాలు అంటే యాంగిల్ డిబిసి మరియు యాంగిల్ బిసిఏలు సమానంగా ఉంటాయి. అంటే యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిసిఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు అన్నమాట. త్రిభుజంలో
tan θ ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే ఏబి బై ఏసీ అన్నమాట. tan θ విలువ 45 డిగ్రీలని ఇవ్వబడింది. అలాగే ఏబి విలువ 150 మీటర్లని కూడా ఇవ్వబడింది. అంటే tan 45 ఏబి బై ఏసీ అన్నమాట. ఇప్పుడు tan 45 150 బై ఏసీ. కానీ మనకి tan 45 డిగ్రీల విలువ తెలుసు. tan 45 1. ఈ 1ని ప్రతిక్షేపిస్తే 1 150 బై ఏసీ. ఇప్పుడు అడ్డగుణకారం చేయగా ఏసీ ఇంటూ 1 150 మీటర్లు. అంటే ఏసీ 150 మీటర్లు. తెరచాప స్తంభం నుండి నావకు మధ్య గల దూరము 150 మీటర్లు అన్నమాట. ఇప్పుడు నేను తమ్ముడు కలిసి టెక్స్ట్ బుక్లోని సమస్యలు సాధిస్తాం. భేష్, అలాగే చేయాలమ్మా. ఇలాగే మీరు లెక్కలు చేస్తూ పోతుంటే మీకు గణిత సమస్యలు సాధించడంలో ప్రావీణ్యత చాలా బాగా పెరుగుతుంది.